ఇక్కడ సమస్య కూడా అదే. చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే ఎంతో కొంత మీరు అన్నట్టుగా దేవుడు అంటే భక్తి ఉంటుంది, అదే సందర్భంలో భయం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు అఘోరైలో లేకపోతే నాగసాధువులు అనేటప్పటికి ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అవన్నింటినీ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి అతీంద్రియ శక్తులు వస్తాయి. వాళ్ళు ఏదైనా అంటే జరిగిపోతుందనే భయంతో చాలా మంది మాట్లాడలేదని కూడా ఒక మాట వినిపిస్తుంది. సో ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు వీళ్ళని అఘోరీలు అనడానికి లేదు, లేకపోతే వీళ్ళు నిజంగానే ధర్మ సంస్థ దాని పరిరక్షణకు సంబంధించి వీళ్ళు చేసేది ఏం లేదు. కానీ ఇలాంటి భయాలను జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా లాభం పొందాలనే ప్రయత్నం చేస్తారు. సార్ వాళ్ళకి ఏమో చెప్పాలంటే మీరు పర్మిషన్ ఇస్తే అఘోరి నిన్న మాట్లాడిన శివరుద్ర స్వామి గారు నాకు పెట్టిన వీడియో ఉంది. విత్ ఎవరు పర్మిషన్ ఇస్తే నేను ప్లే చేస్తాను. ఇవాళ రేపు జరుగుతున్నది కూడా ఏంటంటే ఇలాంటివి అంటే నమ్మకాలను ఆసరాగా చేసుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి క్యారెక్టర్లు చాలా పుట్టుకొస్తున్నాయి. వాటి మీద ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం అఘోరీని చూస్తున్నాము. నిజంగానే గత 6 నెలల నుంచి ఆ స్టోరీని ఫాలో అయ్యే వాళ్ళ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటి అంటే చాలా క్లియర్గా అటెన్షన్ సీకర్ అనే విషయం అయితే అర్థమవుతుంది. దాని విషయం గురించి మనం మాట్లాడదు. ఎందుకంటే అటెన్షన్ సీకింగ్లో భాగంగానే ఎవరైతే ధర్మ పరిరక్షణ గురించో లేకపోతే సనాతన ధర్మం గురించో బాగా మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి చేసే ప్రయత్నం జరిగింది. ఎల్లూరి శ్రీనివాస్ నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకి అలా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని. నాతో పాటు ఎందరో గురువులు, సాధువులు, పీఠాధిపతులు, మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పే ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంట్ అని చేసి ప్రాస్టిట్యూషన్ లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే లేకపోతే యంత్రాలతో నేను అది చేసేస్తా, చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్ నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకి అలా ప్రాస్టిట్యూషన్ లో ఉన్నారన్న విషయం ఏదో తెలిసింది అని అంటున్నారంటే ఏంటి దాని మీద? అది నాకు ఐడియా లేదు సార్, అది నాకు తెలియదు. అది ఎవరు అన్నారు నేను చూశాను. ఇప్పుడు ఈయన చెప్పేది మీకు అర్థమైంది కదా. ఆయన ఏమంటే ఆయన కూడా సాధకుడే. ఇంకోటి చాలా మంది ఈరోజు సాధు సంతులు అందరూ రివర్స్ అయ్యారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. కానీ నేను మీకు పంపిస్తాను, 5 తర్వాత మీకు ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఆయనకి మంత్రాలు రావు, ఏమీ రావు, అసలు సాధన అనేది లేదు. ఒక నిజం చెప్పండి ఏదో పౌడర్ లాంటిది ఏదో పూసుకొని నేను అని చెప్పడం తప్ప రామని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. వేరే సంబంధించిన ఈయన వేరే వాళ్ళతో అఖండ ఉంటారు కదా సార్, వాళ్ళ అకోడనో ఏదో అంటారు దాన్ని, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అంత సీన్ లేదు. చాలామంది మీరు ఎవరైనా సరే ప్రజలందరూ కూడా భయపడద్దు. ఆయనకి ఏదో మంత్రాలు వస్తాయి, తంత్రాలు వస్తాయి, యంత్రాలు వస్తాయి, ఏవన్నీ సుత్తి మాటలు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది దయచేసి అలాంటి ఏమైనా మీరు అలాంటి ఏమైనా ఉంటే కూడా మనసులోని తీసేయండి. అధికారులైనా, ప్రభుత్వం అయినా, ప్రజలైనా, నేనైనా, మీరైనా. సో ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అన్నది చాలా డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. దానికి వివిధ కారణాలు చూపిస్తున్నారు. మొదటిది ఏదైతే హిందుత్వం పేరుతో చేసిన మోసం కావచ్చు, డబ్బులు ఏదైతే లీగల్గా వేరే వాళ్ళని ఆ డబ్బుల పేరుతో మోసం చేయడము, పెళ్లిళ్ళ పేరుతో మోసం చేయడం, ఇవన్నీ ఉన్నాయి అన్నప్పుడు సో టెక్నికల్గా కానివ్వండి లీగల్లీ ఎంత పాసిబిలిటీ ఉంది అతను అరెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా చీటింగే కదా సార్ ఇది. ఇప్పుడు మీకు ఏది అక్కర్లా, ఒక ఎఫ్ఐఆర్ 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు, అది చీటింగే కదా సార్. 1 రూపాయన చీటింగే, 100 కోట్లైనా చీటింగే. నిన్న మేము ఇచ్చిన కంప్లైంట్ కొన్ని లైంగికంగా వేధించాడు. అలాగే కొన్ని సందర్భాల్లో డబ్బులు తీసుకున్నాడు, ప్రజల్ని మభ్యపెట్టాడు. ఇవన్నీ కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్గా అతను అరెస్ట్ చేసే రైట్ అయితే ఉంటుంది కదా సార్. ఇంకో డౌట్ కూడా ఉంది. ఇప్పుడు వర్షిని వాళ్ళ బ్రదర్తో కూడా తను అలా అంటే అసభ్యంగా ప్రవర్తించిన కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. దానికి సరే అతను ఏదో రీల్స్ అనేవి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ స్వలింగ సంపర్కం అన్నది కూడా భారతదేశంలో నేరమే. సో అలా అనుకున్నా సరే, ఇలా అనుకున్నా ఇంకొకటి చెప్పమంటారా మీరు ఓపెన్గా చెప్పాలంటే, అక్కడ ఎప్పుడైతే ఆమె అంటే నేను విజయవాడలో చెప్తాను, విజయవాడ హైవేలో ఎప్పుడైతే కూర్చొని అక్కడ ఎంతోమంది మీద పోలీసు వారి పైన కూడా మా బూతులు మాట్లాడింది, మన వీడియోలు ఉన్నాయి. అవును, XYZ కొడతానికి వెళ్ళటం, వాళ్ళని కూడా బూతులు తిట్టింది. మీరు కావాలంటే సుమోటోగా దాన్ని కూడా కేసు చేయొచ్చు పోలీసు వారు. ఎందుకంటే డ్యూటీలో ఉన్న అధికారిని అడ్డుకుంటున్న నేరమే కదా. సో డ్యూటీలో ఉన్న అధికారులను చాలాసార్లు అడ్డుకుంది ఆమె, పోలీసు వారిని అడ్డుకుంది, వేరే అధికారులను అడ్డుకుంది, శ్రీకాళహస్తిలో వేరే అధికారులు వస్తే వాళ్ళని అడ్డుకుంది. అంటే ఇక్కడ పోలీసు వారిని కూడా తిట్టింది. మీకు ఆ వీడియో ఉంది కదా, మీ దగ్గర ఉందా లేదో తెలియదు, కానీ నా దగ్గర నాకు వచ్చింది. బూతులు మాట్లాడింది, అలాంటోడు ఇలాంటోడు, అంత పెద్ద పోలీసు అధికారులను తిట్టడం జరుగుతుంది. సో మరి అప్పుడు ఏం చేయాలి, సుమోటోగానే తీసుకోవాల్సి వస్తుంది.
సుమోటోగా తీసుకోవాలి. ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. 2 రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు తను వేసే ఆ వేషం ఏదైతే ఉందో, ఆ పౌడర్ పూసుకునేది, అది ఒక పర్సెప్షన్ అయితే, ఆ కార్ని కూడా అలానే తయారు చేసి, అంటే ఆ ప్రచారం కోరుకుంది అన్న దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందంటారు ఇక్కడ. ఖచ్చితంగా ఉందండి. దాని మీద ఆర్టీఐ ఆఫీసులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉందో దాని నెంబర్ ఉండదు, దానిపైన ఏమి ఉండదు. పోలీసు దానికి సంబంధించిన ఆర్టీఐ అధికారులు అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో చూసుకొని దాన్ని కూడా సీజ్ చేయాలి. అసలు జస్ట్ ఇప్పుడు మీరు ఒక పాయింట్ స్టార్టింగ్లో చెప్పారు, కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒక హిందువుగానో లేకపోతే హిందుత్వాన్ని నమ్మే వ్యక్తిగానో ఆమెకు నేను సపోర్ట్ చేశాను. మీలాగనే చాలామంది ఇప్పటికి కూడా, లేదా ఈ రోజు వరకు చెప్పలేం కానీ, బట్ ఇప్పటి వరకు ఆమెను సపోర్ట్ చేసింది ఒక హిందుత్వ పరిరక్షణ కోసం ఏదో ప్రయత్నం చేస్తుందని. కానీ అదంతా ఇప్పుడు తప్పు అని తేలిన తర్వాత, ఇప్పుడు మనం మొన్న చూసాము, అఖాడాలు కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని బహిష్కరించడం కానివ్వండి, వాళ్ళ దాంట్లోంచి పంపించడం జరుగుతున్నది. సో ఇప్పుడు ఈమెను బహిష్కరించాలంటే ఎవరు బహిష్కరించాలి? అఘోరాలు ఓన్ చేసుకోలేదు, నాగసాధువులకు సంబంధం లేదు, ఈమెకి ఏమీ ఒక కమ్యూనిటీతో రిలేషన్ ఉన్నట్టుగా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఏంటి ఇంతమందిని మోసం చేసి ఎలా చూడాలంటారు దాన్ని? ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే ఏముంటుందండి? ఎవరు ఎలిమినేట్ చేయాలి వాళ్ళని? ఎవరు బహిష్కరించాలంటే మనమే బహిష్కరించాలి సార్. ఓకే, అంతే కదా సార్, ఏముంటుంది? సో ఇప్పుడు వీళ్ళందరూ సాధు సంతువులు అందరూ ఏం చేయాలంటారు? ఎందుకంటే ఇప్పుడు తను చెప్పిన ప్రకారం కూడా మేము ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నాము, కరెక్ట్ కాదు అని చెప్తున్నాము అన్నది ఒకటి తెలుస్తుంది. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే మీరు చెప్పినట్టుగా ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న కీలకమైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళు సైలెంట్గా ఉండడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళు పెట్టరైపోతున్నారు అన్నది ఒక మాట ఉంది. సో వాళ్ళు ఏం చేయాలంటారు? ఒకటి సార్, ఇప్పుడు చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం. ఇప్పుడు అందరూ ఒకళ్ళు వస్తున్నారండి, బయటకు వస్తున్నారు, ఒకళ్ళు బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీకంటే వాళ్ళ నిన్న నుంచి మొదటిదాకా ఏంటంటే మంచివాడు అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు తెలుస్తుంది, ప్రజలకు అవేర్నెస్ వస్తూ ఉంది, సామాజికంగా అందరికి తెలుస్తూ ఉన్నారు, అవేర్నెస్ వస్తుంది, ఒకళ్ళు బయటకు వస్తున్నారు. మీకు చూడండి, 2-3 రోజుల్లో మళ్ళీ మనం ఒక డిస్కషన్ పెడదాం. 2-3 రోజులు ఎంత డెవలప్మెంట్ అయితే మీరు చూడండి, ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ప్రజలు బయటకు వస్తున్నారు కదా. ఇప్పుడు నిన్నటిదాకా ఏంటంటే దేవుడు అమ్మ అన్నది ఉంది, ఇప్పుడు అది పోయింది కదా సార్. మోసగాడు అన్న ముద్ర పడినప్పుడు ఇంకా ఎవరైనా బయటకు రాకుండా ఎట్లుంటారు సార్? ఖచ్చితంగా రావాల్సిందే కదా. సో మన ఇతిహాసాల్లో కానివ్వండి, దాంట్లో కానివ్వండి, మూడో వ్యక్తి అంటే థర్డ్ జెండర్గా మనం పిలుచుకునే వాళ్ళకి చాలా గొప్ప శక్తులు ఉంటాయని, లేకపోతే వాళ్ళని మనం నిజంగానే చెప్పాలంటే దేవతగా భావించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వచ్చి ఆ కమ్యూనిటీని కూడా ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి చూడండి. కరెక్టే సార్, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఇప్పుడు అతను తిడతా ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొడితే కనపడితే కొడతామంటున్నారు. నిన్న ఒకళ్ళు ఎవరో వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, మనం చూసాం. కనపడితే కొట్టేటట్టు ఉన్నారు వాళ్ళు. సో అది అక్కడే ఇప్పుడు వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. మీరంటూ ఎవరైతే మీరంటే ట్రాన్స్జెండర్స్ వాళ్ళంతా కూడా చాలామంది మనకు చెప్పాక నాకు చాలామంది పరిచయం ఉన్నారు. అంతా ఇక్కడ మంచితనము, ఆ దుర్మార్గం అనేది మనసుకు సంబంధించిన విషయం. మనం శరీరం కాదు సార్, మన శరీరానికి సంబంధం లేదు కదా, మనసుకు సంబంధించిన విషయం. మరి అతను యాంటీ సోషల్ ఎలిమెంట్గా సంఘ వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన బాధ్యత అక్కడ ట్రాన్స్జెండరా, మనిషా, మగ అవన్నీ కాదు సార్. ప్రతి ఒక్కరము మనం ఖండించాలి. ఇక్కడ నేను అనేది హిందూ ధర్మం అనేది ఆ టైంలో నేను మాట్లాడిన మాట అంతే. కానీ ఇప్పుడు భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, ప్రతి కమ్యూనిటీ కూడా ఖండించాల్సిందే దీంట్లో. అది సార్. సో ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అఘోరికి మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు చేసినది లేకపోతే ఇవన్నీ బయటపడిపోయినాయి, అదైతే అర్థమైపోతుంది. సో ఆ సందర్భంలో ఖచ్చితంగా ఆయనకు మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఏమి మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? చేసిన తప్పుల నుంచి బయటపడాలన్నా లేకపోతే ఈ తప్పులను ఒప్పుకొని ముందుకెళ్ళాలనుకుంటే ఏంటి అసలు? ఏదైనా కోరుకునేది పరివర్తనే కదా సార్. చట్టాలు అనేవి ఇవన్నీ కూడా పరివర్తన కోసమేగా. ఒక మనిషి నేరం చేశాడు, అతను మళ్ళీ నేరం చేయకుండా ఉండాలంటే శిక్ష దేనికి? పరివర్తన కోసమే కదా సార్. పరివర్తన కోసమే చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది దాంట్లో. అంతే, అదే కదా ఎవరైనా కోరుకునేది. ఇప్పుడు నేను మామూలుగా నిన్న వర్షిని తల్లిదండ్రులు ఏమంటారు సార్, ఆయన ఎడిపోతే మాకెందుకు, ఇంకో వేరే ఆమె బాధితురాలు ఉంది, ఆమె వీళ్ళు ఏమంటారు, మా డబ్బులు మాకు ఇచ్చేసేసి, మా అమ్మాయిని మాకు ఇచ్చేసి, నువ్వు ఏమన్నా చట్టం ఏది చేస్తే అది నీకు శిక్ష పడుతుంది, శిక్ష అవుతుంది, ఏదన్నా అవుతుంది. ఇప్పుడు కామన్ మ్యాన్ కోరుకునేది అదే కదా సార్, డబ్బులు పెట్టా మోసపోయాను, మా డబ్బులు మాకు కావాలంటారు కదా. సరే, ఆయన ఏం చెప్తాడు, నేను కూడా ఇచ్చా అంటాడు. ఇస్తే ఎవిడెన్స్ చూపించమనండి, మీడియాకి వచ్చి చూపించమనండి, తప్పేముంది. అది తీసేసి ఎంతలో అనేది నడుచుద్ది. కానీ ఒకటిసారి అవన్నీ సరే, అవి వ్యక్తిగత విషయాలు కావచ్చు చిదంబరం గారు, అది మనకు సంబంధం లేని విషయం. కానీ ఇట్లా సామాజిక అంశాల పేర్లు చెప్పి సమాజాన్ని ఇట్లా తీసుకెళ్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది, ఒక కామన్ మ్యాన్గా బాధ అనిపిస్తుంది. కానీ సామాజిక స్పృహనా లేకపోతే మానసిక రుగ్మతనా ఏంటి, ఆయన ఎలా చూడాలంటారు అసలు? నిన్న అదే డిస్కషన్ అదే అయింది. మరి తర్వాత ప్రభుత్వం వారు అది నిర్ణయం తీసుకొని మరి అన్ని ఏం చేయాలనేది ప్రభుత్వం వారు చూసుకోవాలి. సో ఇప్పుడు రాధిక కానివ్వండి, శ్రీవర్షం కానీ నిజంగా వీళ్ళకు న్యాయం జరగాలంటే ఏం జరగాలంటారు, ఏం చేయాలంటారు అసలు? ఇక్కడ శ్రీవర్షిని కాదు, శ్రీవర్షిని తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు ఏమన్నారు, మా అమ్మాయిని మాకు ఇచ్చేయనని అంటున్నారు. ఆమె ఇప్పుడు భారతీయ పౌరురాలుగా ఆమెకున్న హక్కు అది, ఆమె ఎవరితోనే ఉంటుందా అంటది. ఆమె
అవును. సో కానీ ఇంకొక మీకు విషయం మర్చిపోయాను. ఇప్పుడు మొన్న మా శ్రీవర్షిని వాళ్ళు హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఇంకా మెడికల్ సర్టిఫికేట్ పెడతాను నేను, వాళ్ళు నాకు పెడతారు. ఆ హాస్పిటల్లో తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చూసి, అది ఆ మెడికల్ టెర్మినాలజీ నాకైతే తెలియదు, నిన్న అతను చూపించాను నాకు. నేను అడవుడుగా జిరాక్స్ కూడా తీసుకోలేకపోయాను. ఓకే. సో ఆ మెడికల్ టెర్మినాలజీలో కొంత ఏమో కొద్దిగా మానసికంగా డిప్రెషన్ గురవుతుందని చెప్పేసి ఆ మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, కొన్ని మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి కొంచెం మానసిక స్థితి బాగాలేదేమో అని నాకు అనిపిస్తుంది, దాన్ని బట్టి చూస్తే, ఆ రిపోర్ట్ని బట్టి చూస్తే. సో ఫైనల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఈఎంఐ బలైపోయింది అన్నది అయితే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉంది సార్, ఖచ్చితంగా. అందరం బలైనం, అందరం పిచ్చోళ్ళం నిజం చెప్పాలంటే. ఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజీజ్ గారు, మీ విలువైన సమాచారం అందించేందుకు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరము ప్రజలకు ఉంది. ఎందుకంటే మనకు నచ్చే అంశాన్ని, మనం మెచ్చే అంశాన్ని తీసుకొచ్చి ఆ సామాజిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఇలాంటి వాళ్ళు ప్రచారం కోసం పాటుపడుతున్నారు. వాటితో భాగంగానే ఇలాంటి వాళ్ళు ఎంతమందిని మోసం చేస్తున్నారనేది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆయన శ్రీనివాస్ అనాలా, అఘోరి అనాలా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా తను చేసిన నేరాలకు శిక్ష అయితే పడుతుంది. ఈ శిక్ష పడే క్రమంలో మరికొద్ది మందిని ఇందులో బాధితులను చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే శ్రీవర్షన్ లాంటి వాళ్ళు తెలిసో తెలియకో అతను అడ్మినిస్ట్రేషన్ని యూజ్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు త్వరగా స్పందించాలి, పోలీసులు త్వరగా స్పందించాలి. లేకపోతే మరింత మంది బాధితులు తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న బాధితులు బయటికి రాకపోతే ఇలాంటి వాళ్ళు మరింత పెట్టిపోయే అవకాశం ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని ఎంత వీలైనంత తొందరగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వీళ్ళని లోపల వేయకపోతే మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవసరం, బాధితులుగా మారే అవకాశం కూడా ఉందన్నది తెలుస్తుంది. ఇక హిందూ ధర్మానికి సంబంధించి చూసినప్పుడు కూడా హిందూ ధర్మ పరిరక్షకులుగా చాలామంది ఉన్నారు. ఆ పేరుతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని నమ్మని పరిస్థితి ఉండకూడదు అన్నా సరే, లేకపోతే చాలా గొప్పగా చూసుకుని ఆ ట్రాన్స్జెండర్స్ను కూడా ఇలాంటి వాళ్ళు మోసం చేస్తున్నదైతే అర్థమవుతున్న నేపథ్యంలో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది.